వైద్యానికి అతి తక్కువ వైద్యాన్ని అతి తక్కువ ధరలకు వాళ్ళకి చికిత్స అందించడం అయితేనేమి, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతున్నందుకు మరి ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన అఖండ సినిమా విడుదల కాబోతుంది. అఖండ ఇది కేవలం ఒక తెలుగు సినిమా కాదు, ఒక కన్నడ సినిమా కాదు, ఇది పాన్ ఇండియా సినిమా. అంటే ఫస్ట్ సర్టిఫైడ్ పాన్ ఇండియా ఫిల్మ్, ఫస్ట్ సర్టిఫైడ్. దీంట్లో ముందుగా మేము అఖండ 1 తీసాము. పాండమిక్ అప్పుడు బాగా కోవిడ్ ఉధృతంగా ఉన్న టైంలో అందరు భయపడుతుంటే సినిమాలు రిలీజ్ చేయడానికి జనం వస్తారా రారా థియేటర్కి, చూస్తారా లేదా అన్న తరుణంలో ఆ సినిమాని విడుదల చేయడం అయింది. మొట్టమొదటి భారతీయ చలనచిత్రం రిలీజ్ అయింది. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయినాయి. ఆ సినిమాలో మనం చూపించింది ఏంటి? పిల్లల జోలికి కానీ, ప్రకృతి జోలికి కానీ, ధర్మం జోలికి కానీ వస్తే భగవంతుడు మనిషిలోకి ఆవహిస్తాడని. ఈ సినిమాలో మీరు రేపు చూడబోతున్నారు ఏంటంటే, ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశం మహాశక్తి అయిన యువత మీరందరూ కూడా పెడదారిలో కాకుండా మంచి దారిలో నడవడానికి నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది. అటువంటిదే ఈ అఖండ తాండవం. రేపు చూస్తారు సినిమా ఎంత అద్భుతంగా. ఒక్కొక్కరి గురించి నేను చెప్పక్కర్లేదు. మా డైరెక్టర్ గారు ఉన్నారు, బోయపాటి శ్రీను గారు. మేము చేసిన ఇది 4వ సినిమా. మొదటి సింహ, దాని తర్వాత లెజెండ్, దాని తర్వాత అఖండ 1, ఇప్పుడు అఖండ తాండవం. ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పాత్రలో ఎలా జీవించి ఎంత బాగా ఆ పాత్రలకు మరి పరకాయ ప్రవేశం చేసి అణువులో ఆ పాత్ర నింపుకుని ఎలా పాత్రలకి న్యాయం చేశారో మీరే చూస్తారు ఈ సినిమాల్లో. అంత క్రెడిట్ నేను, అంటే నా గురించి ఈ సినిమా గురించి చెప్పాలంటే నేను ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్ర నాలో ఆవహిస్తుంది. అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మన సనాతన హైందవ ధర్మం మన యొక్క సమాజం యొక్క మూలాలు, మన దేశపు మూలాలు. అంటే ముందుగా అసలు ధర్మంగా ఎలా బతకాలి, ఎలా జీవించాలి, అలాగే సత్యం కోసం పోరాడాలి, అలాగే అన్యాయం ముందు తల వంచకూడదు అన్నది మన సనాతన హైందవ ధర్మం. ఎంతోమంది చూస్తారు సినిమా, ఎంత బాగా తీశారు మా నిర్మాత గోపి గారు. ఎంతో నమ్మకంతో ఏం చెప్పినా మీరు వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ షూట్ చేయాలన్నా ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తమ్మన్ గారి గురించి చెప్పక్కర్లేదు. బాక్సులు అప్పుడే బద్దలైనవి. ఏది రికార్డ్ బాక్స్ కాదు, థియేటర్లో సబ్బూఫర్లు పేలిపోయినాయి. అంటే రేపు చూస్తారు ఈ సినిమాలో కూడా ఆయన అందుకే రాలేపోయాడు. ఆయన మొత్తం శివుడు పూనాడు. ఇక్కడ కూడా ఒక శివాలయం ఉంది, కైలాసగిరి పూర్తిగా అవ్వబోతుంది. ఇక్కడ ఎమ్మెల్యే సుధాకర్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారు, ఆయన మొదలుపెట్టింది మొత్తం 61 అడుగుల శివలింగాన్ని. తప్పకుండా ఆయన దర్శనానికి వస్తాం. ఆయన దర్శనానికే కాదు, ఈ సినిమా యొక్క సక్సెస్ మీటు ఇక్కడ జరుపుతామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక అందరూ కూడా సంయుక్త మేనన్ గారు పాత్రలు చెప్పను, రేపు సినిమాలో చూస్తారు. అలాగే హర్షాలి ఎప్పుడో బజరంగ్ భాయిజాన్లో చిన్న పాప, ఇవాళ ఇది 2వ సినిమా ఆవిడికి. మరి ఆవిడ పాత్రను చూస్తారు, ఎంత బాగా మరిచారు మన దర్శకుడు. అలాగే ఆది పినిశెట్టి గారు